హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలి. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు. యువతను బలిగొంటున్న మోసపూరితమైన ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ల ముఠాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలని వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు డిమాండ్ చేశారు. జమ్మికుంట మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన గుత్తుకొండ అఖిలేష్ 2 రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని శనివారం వన్నాల శ్రీరాములు పరామర్శించారు. శ్రీరాములపల్లెకు చెందిన గుత్తుకొండ కనకలక్ష్మి రాజయ్య దంపతులకు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తుండగా చిన్న కుమారుడు గుత్తుకొండ అఖిలేష్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కొన్ని సబ్జెక్టులు పాస్ కాకపోవడంతో ఇంటి వద్ద ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. కాగా గురువారం ఉదయం గుత్తుకొండ అఖిలేష్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. గుత్తుకొండ అఖిలేష్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ల బారిన పడి ఉంటాడని జమ్మికుంట పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కుటుంబంలో చేతికందిన యువకుడు ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని వన్నాల శ్రీరాములు అన్నారు. ఈ సందర్భంగా వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ యువత అత్యాశకు పోయి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి ఆర్థికంగా సర్వం కోల్పోయి ఆత్మహత్యలు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు. యువత ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కు అలవాటు పడకుండా దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎక్కువగా యువత డ్రగ్స్, మార్గద్రవ్యాలకు, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ల బారిన పడిన యువత ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించి భరోసా కల్పించాలని వన్నాల కోరారు. యువత తమ విలువైన ప్రాణాలను తీసుకొని కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని వన్నాల శ్రీరాములు పిలుపునిచ్చారు. యువకులను ఆకర్షించి ఆర్థిక నేరాలు పాల్పడుతున్న అనేక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వహణలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని వన్నాల సూచించారు. బెట్టింగ్ యాప్ల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు తిరిగి ఆ డబ్బులు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య పాల్పడిన గుత్తుకొండ అఖిలేష్ కుటుంబాన్ని సభ్యులను వన్నాల ఓదార్చారు. ఆయన వెంట తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డీంబై టీవీ CEO వేముల సదానంద నేత ఉన్నారు. ఓవర్ టు డీంబై టీవీ. అన్ని న్యూస్లలో అయితే ఆన్లైన్ గేమ్ ఆడి పైసలు పోయి ఫస్ట్ మనం ఏంటంటే చెప్పమన్నమాట యువకులు బావా చాలామంది బెట్టింగ్ ఆడి ఇల్లందు కుంట పక్కన ఉన్నటువంటి శ్రీరాములపల్లెలో గుత్తికొండ అఖిలేష్ బీటెక్ విద్యార్థి, బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. 1-2 సబ్జెక్టులు ఉండే అతను దేనివల్లనో మరి అది సెల్ యొక్క ప్రభావం వలన లేకపోతే ఫెయిల్ అయిన మళ్ళీ రాయాలనే దాని విషయంలో భయపడి చనిపోయినట్టు తెలిసింది. ఇక్కడికి వచ్చి మేము పరామర్శించడానికి వచ్చాము. వాళ్ళ తల్లిదండ్రులను కలిసాము. వాళ్ళ అన్న బాగానే బజాజ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను కూడా హైదరాబాద్లో చదివాడు. కానీ ఈ విధంగా ఈవెన్ యువకులు ఈ బెట్టింగ్ అనే ఇతను ఆ విషయంలో లేడు. కానీ ఇవాళ రేపు యూత్ అంతా కూడా ఈ బెట్టింగ్ గేమ్ ఆడి లక్షలు, కోట్లు ఈ విధంగా ఇండ్లు తగలబెట్టి భూములు అమ్మి చివరికి ఊరు పెట్టుకొని విషం దాగి చనిపోయేటువంటి కల్చరు రోజు పెరుగుతూ ఉన్నది. ఈ బెట్టింగ్ ఈవెన్ మరి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఏమైనా ఆలోచన ఉంటే ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్ను పూర్తిగా తీసేసే ప్రయత్నం చేయాలి. మరి అది పాసిబుల్ అయ్యే విషయంగా ఉంటే వెంటనే ప్రభుత్వాలు దాన్ని
ఈ ఆటకు సంబంధించిన యాప్స్ని వీటిని క్లోజ్ చేయాలి. దాంతో కొంత యువకులలో కొంత రక్షణ ఉంటుంది. లేకపోతే యూత్ టైంలో వాళ్ళు దాన్ని ఎరగా వేసి ఒక 10 రూపాయలు వేస్తే ఒకసారి 1000 రూపాయలు వచ్చినట్టు వాళ్ళకు సృష్టించి దాంతో వాడు ఇంకా తెచ్చి పెడదాం అనే ఆలోచనలు పడి చివరికి అప్పులు చేసి ఆస్తులు అమ్మి కూడా లక్షల కోట్ల రూపాయలు పెట్టిన బెట్టింగ్లు ఉన్నాయి. దాని ద్వారా చివరికి వాళ్ళు ఉరి పెట్టుకొని సావడం, లేకపోతే విషయం తాగి సావడము ఆ విధంగా జరుగుతూ ఉన్నది. దానివల్ల తన కుటుంబ సభ్యులకు భార్య ఉంటే, పిల్లలు ఉంటే, తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా లేని క్షోభను మరి పంచేటువంటి వ్యవస్థ తయారవుతున్నది రోజు రోజు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, అది ఏ లెవెల్ అయినా ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్, మెడికల్ అన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులు ఈ అలవాట్లకు ఈజీగా అవుతున్నారు. అట్లనే ఈ యొక్క డ్రగ్స్ కొరకు కూడా అలవాట్లు స్కూల్ నుంచి కూడా డ్రగ్స్ మరి పిల్లలకు అందజేస్తున్నట్టు చాలా విషయాలు మాకు హైదరాబాద్లో తెలుస్తూ ఉంటాయి. వాటిని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా ప్రభుత్వాలు వీటికి ప్రత్యేక డ్రగ్స్ కానీ ఈ యొక్క యాప్స్, ఈ గేమ్స్ వల్ల మన సతమతమై చనిపోతున్నటువంటి యువత దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు వెంటనే సరైన చర్యలు తీసుకుంటే తప్ప ఆగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తప్పకుండా రాష్ట్రమైన కేంద్రమైన ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ కానీ ఈ యొక్క డ్రగ్స్ కానీ ఈ వాడకంలో చాలా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. హై స్కూల్ నుంచే ఇవి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకుండా సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తున్నది, కానీ అన్ని రాష్ట్రాల్లో జరగాలి, కేంద్ర స్థాయిలో కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. అట్లే యువకులు అది హై స్కూల్ నుంచి కానీ కాలేజీ వరకు ఉన్నటువంటి యువకులు, ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటువంటి యువకులు చాలా తక్కువగా ఇట్లాంటి అలవాట్లు ఉండలేవు. కానీ కాలేజీలలో, హై స్కూల్లో చదివేటువంటి విద్యార్థులే ఈ యొక్క అలవాట్లకు వస్తున్నారు. దాన్ని కబ్ చేయాలి. కాబట్టి అటువంటి ఒకవేళ అయినా కూడా మరి కుటుంబాలను చూసుకొని, పిల్లలను చూసుకొని, తల్లిదండ్రులను చూసుకొని అటువంటి వాటికి నిబ్బరంగా బ్రతికే ప్రయత్నం చేయాలి తప్ప చావు మాత్రం దానికి పరిష్కారం కాదని నేను మనం చేస్తాను.